మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ల పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది, అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ దరిద్రగొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగాగు. నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది. కొద్దిగాగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవంగల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా. సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైనున్న వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం.